గుడ్ ఈవినింగ్. చక్రవర్తి గారు, మీరు ఎపిసోడ్ని ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నారు కదా. ఈ ఘటన జరిగిన తీరు, అల్లు అర్జున్ అందులో కేసులో ఉన్న వ్యవహారం, ఇదంతా దీంతో పాటు ఇప్పుడు ఇది పొలిటికల్గా రెండు భాగాలుగా చీలిపోయింది. ఒక రకంగా చెప్పి తెలంగాణ రాజకీయం అంతా కూడా నిలునా చీలిపోయింది. అంటే ఒకవేళ అది జనైన్ అయ్యుంటే అందరూ ఒక మాట మీద ఉండాలి, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్గా. ఎవరైనా అటువైపైనా ఉండాలి, ఇటువైపైనా ఉండాలి. అట్లా లేకుండా ఇట్లా ఎందుకు ఉంది అనే దాని మీద మీ అనాలిసిస్ అంటే మీరు కూడా కొన్ని పోస్టులు చూశాను నేను, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? ఓకే, నేను క్విక్గా విశ్లేషణ చేస్తాను వెంకటకృష్ణ గారు. బిఫోర్ ఐ స్టార్ట్, నేను పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి ఓటేశాను, గట్టిగా సమర్థించాను. బట్ ఈ విషయంలో కొంత జరుగుతున్న సంఘటనలు ఏవైతున్నాయో ఐ డోంట్ థింక్ దే ఆర్ రైట్. ఆ ఇంట్రొడక్షన్ తోటి నా అభిప్రాయంలో ఈ కేసులో 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి లీగల్ కేసు, రెండోది పొలిటికల్ కేసు, మూడోది క్యారెక్టర్ కేసు. లీగల్ కేసులో అంటే ఇట్ బాయిల్స్ డౌన్ టు చాలా సింపుల్ ప్రశ్న. అక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి అనుమతి కోసం పోలీసులని అడగటం జరిగింది. అడిగిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఓకే, మూడో స్టెప్, అల్లు అర్జున్కి పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది తేలాలి. పోలీసులు అనుమతి నిరాకరించారన్న విషయం అల్లు అర్జున్కి చెప్పారా లేదా, చెప్పిన తర్వాత కూడా ఆయన నేను పోలీసు అనుమతి పట్టించుకోను, నేను వస్తాను థియేటర్ కానీ వచ్చాడు. వస్తే డెఫినెట్లీ అది నేరం, దానికి ఆయన బాధ్యత వహించాలి, ఆయనకు శిక్ష పడాలి. ఈరోజు ఏమి తేలలేదు. ఉదాహరణకి సంధ్యా థియేటర్, కాస్త మీ కెమెరా వ్యక్తికి కొంచెం జూమ్ చేయమని చెప్తే, ఇదండి లెటరు. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు సబ్మిట్ చేసిన లెటరు మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, చూశారు. నా ఇది పోలీస్ రెస్పాన్స్ అండి. ఒక కాగితం మీద చేత్తోటి రాసి సంతకాలు, తారీఖు లేదు, సంధ్యా థియేటర్ స్టాంప్ ఉంది, ఆ స్టాంప్ మళ్ళీ ఒరిజినల్ లెటర్లో లేదు. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. రైట్, సో ఫస్ట్ ఇది తేలాలి. పోలీసులు ఇచ్చిన రెస్పాన్స్ ఏది, మేము అనుమతి నిరాకరిస్తున్నాం అన్న లెటర్ జెన్యూనా కాదా, నిజంగా పోలీసులు ఇచ్చారా లేదా అనేది ఇది తేలాలి. ఇది పబ్లిక్లో తేలదు. ఇది తేలాల్సిందే, ఉన్న కోర్టులో వాదనలు లాయర్లు చేసుకోవాలి, అది తేలాలి. నౌ ఒకవేళ ఇది జెన్యూన్ అనుకుందాం. జెన్యూన్ అనుకున్నప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి మీకు అనుమతి లేదు, రావద్దండి అని చెప్పారా లేదా అనేది ఒకళ్ళు చెప్తే అది డెఫినెట్లీ నేరం కింద వస్తుంది. అది ప్యూర్లీ లీగల్ పార్ట్ సార్. అంతకుమించి ఈ కేసులో మిగిలిన అన్నీ కూడా వాదనలు, క్యారెక్టర్ అసోసియేషన్లు, రాజకీయాలు. నౌ కమింగ్ టు ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కేస్. రేవంత్ రెడ్డి గారికి, పుష్ప టీంకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన టికెట్ల ధరలు పెంచారు. ఆయన కూడా అన్నారు కుటుంబాల మధ్య కూడా కొంత వాళ్ళకి రిలేషన్షిప్ ఉందని. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ వాళ్ళ మధ్య సంబంధాలు చెడ్డాయో నాకు తెలియదు. ఢిల్లీలో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి ఒక సినిమా యాక్టర్ గురించి, ఒక చనిపోయిన చాలా విషాదకరమైన దుర్ఘటన, ఎస్పెషల్లీ ఆసుపత్రిలో ఈ రోజుకి ఉన్న చిన్నారిని తలుచుకుంటే అందరం అసలు ఎవరు మనిషి అన్నవాడు ఎవడైనా బాధతో తప్పిస్తాడు. అందుకు అసలు నేను రెండో ఆలోచన లేదు. ఢిల్లీలో మాట్లాడారు. ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఒక పోలీస్ మీటింగ్లో మాట్లాడారు ఎక్స్టెన్సివ్గా ఈ విషయం గురించి. దాని తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. మాట్లాడుతూ నేను చెప్పిన లీగల్ కేసు కాకుండా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ అసోసియేషన్. ఇప్పుడు మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మాట్లాడారు, హావభావాలు లేవు, పశ్చాత్తాపం చూపించలేదని. నేను చూశాను అల్లు అర్జున్ ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్, ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. హావభావాలు కానీ పశ్చాత్తాపం కానీ నాకు కనిపించలేదు. దట్ ప్రెస్ మీట్ వాజ్ అ డిజాస్టర్. అల్లు అర్జున్ గారు ఏదైతే మంచి జరుగుతుంది అనుకున్నారో దానికంటే 10 నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం హావభావాల మీద, పశ్చాత్తాపాల మీద, దాని మీద ఆధారపడి చేయదు కేసులు. దిస్ ఇస్ ప్యూర్ లీగల్ కేసు, నేను ఇందాక చెప్పినట్లు. దాంతోపాటు రేవంత్ రెడ్డి పశ్చాత్తాపడుతున్నాను కేసు లేకుండా పోదు కదా. కరెక్ట్, యు ఆర్ రైట్, పోదు కదా. ఎగ్జాక్ట్లీ. 4 చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాహారం అంటే హాస్టల్లో పెట్టి తిండి తిని చనిపోయారు గత 9 నెలలు. మొత్తం 42 మంది చనిపోయారు, 23 సూసైడ్లు. ఎక్కడ కూడా మనం ఈ రోజు వరకు దీని గురించి అంత పెద్ద గొడవ కావటం చూడలేదు. ఇప్పుడు నలుగురు చనిపోయారంటే ఎవరిది బాధ్యత?